ఏమండి, కొంచెం పాలు తాగండి. వద్దు జ్యోతి, నోరంతా వికారంగా ఉంది. నాకిప్పుడేమీ తాగాలని లేదు. అలా అంటే ఎలా? అసలే నీరసంగా ఉన్నారు. పాలు తాగి మందులు వేసుకొని పడుకోండి. లేవండి, వద్దు, ప్లీజ్. లేవండి. దీప్తి, డాడీకి విశ్రాంతి కావాలి. ఇక నాన్నగారితో కబుర్లు చెప్పొద్దు. అలాగే అమ్మ, నాకు పాలు కావాలి. ఉండిస్తాను. జ్వరం ఉంది కదా, అలాగే ఉంటుంది. తాగండి. అమ్మా, ఇదిగో. మంచినీళ్ళు బాటిల్ ఇవ్వు. నోరు పుట్టించండి. థ్యాంక్స్ జ్యోతి. థ్యాంక్సా? ఎందుకు? ఇంకా మనకి పెళ్లి కాలేదు, అయినా భార్యలా నువ్వు అన్ని పనులు చేస్తున్నావు. చూడండి, తాళి కడితేనే భర్త కాదు. మీకు కాకపోతే నేనెవరికి చేస్తాను? మనువు అంటే మనసులు కలవడం. మనది అనుకున్న చిన్న వస్తువునే మనం జాగ్రత్తగా చూసుకుంటాం కదా. అలాంటిది జీవితాంతం తోడు నీడగా ఉండే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవద్దా చెప్పండి? నేనే మీ పరిస్థితిలో ఉంటే నాకు మీ చేరా? అలా అనకు జ్యోతి, నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. నువ్వెప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి. ఉండండి, షర్టు పాడైంది, మారుస్తాను. జ్యోతి, నీ సేవలతో, నీ స్నేహంతో నా స్నేహం మరిపించావు. ఎస్. జ్యోతి, సుఖాలు పెంచుకోవడంలో కాదు, కష్టాలు పంచుకోవడంలోనే అసలు ప్రేమ బయటపడుతుంది. ఇవాళ ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? జ్యోతి, నీ వల్ల మళ్ళీ నాకు ప్రేమకున్న శక్తి ఏమిటో తెలిసింది. నీ ప్రేమ నాకు బతుకు మీద ఆశ కలిగించింది. ఓ నిజం చెప్పరా? చెప్పండి. భార్య లేని వాడికి రెండో భార్య దొరకడం అదృష్టం కాదు, కానీ నీలాంటి ప్రేమమూర్తి భార్యగా దొరకడం చాలా అదృష్టం. నాకన్నా అదృష్టవంతురాలు దీప్తి. ఎందుకు? నవమాసాలు మోసి కనకపోయినా దీప్తి నువ్వు కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నందుకు. దీప్తిని ఆమె తల్లి నవమాసాలు మోసింది, కానీ దీప్తి లేకపోతే మన అనుబంధమే లేదు. అందుకే దీప్తి అంటే నాకు ప్రేమే కాదు, ఆమెంటే నా ప్రాణం కూడా. జ్యోతి, మమ్మల్ని విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళవు కదూ? చూడండి, విడివిడిగా చూస్తే ఇవి 3 చేతులు, కానీ మనది ఒకటే బంధం, ప్రేమ బంధం, అనురాగ బంధం. ఈ బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు. I love you, mommy. తులసమ్మా, తులసమ్మా, నువ్వా శేషమ్మా? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోయావేమిటి? ఏం చెప్పమంటావమ్మా?
పంకజం నన్ను దొంగం చేసి జైలుకు పంపించింది కదా. జైలుకెళ్ళావా? పోలీసు దొంగిలించానని నా మీద నింద మోపి నాటకం ఆడి నన్ను పోలీసులకు పట్టించింది. జైలు నుంచి విడుదలైనా ఈ ఊళ్ళో ఉండలేక సొంత ఊరికి వెళ్ళిపోయాను. మనసొప్పక నిన్నొకసారి చూసి వెళదామని వచ్చానమ్మా. నమ్మకంగా పనిచేసి నిన్ను కూడా బాధ పెట్టి జైలుకు పంపించిందన్నమాట ఆ రాక్షసి. ఆ పంకజం ఎంతకైనా తెగిస్తుందమ్మా. నువ్వు క్షేమంగా ఉన్నావు అంతే చాలు. ఆవిడ చేసిన పనికి నువ్వు ఊరొదిలి వెళ్ళిపోవాలా? నన్ను అమ్మలా ఆదరించి నీ ఇంట్లో చోటిచ్చావు. నేను గుర్తుకు రాలేదా శేషమ్మా? అయిందేదో అయిపోయింది. అన్నీ మర్చిపోయి ఎప్పట్లా నువ్వు ఇక్కడే ఉండు. వద్దమ్మా, నేను ఈ ఇంట్లో ఉండలేను. నేను నేరస్తురాలని, విశ్వాసం లేని ఎంగిలి మనిషినని మీ అత్తయ్య అన్న మాటలే గుర్తుకొస్తాయి. నేను మీ ఎంగిలి కంచాలు కడిగేదాన్నే కానీ ఎంగిలి మనిషిని కాదమ్మా. నువ్వెలాంటి దానివో నాకు తెలుసు. ఆవిడిప్పుడు ఇక్కడ లేదు. నా మీద అభిమానంతోనే కదా ఇంత దూరం వచ్చావు. ఆ అభిమానంతోనే నిన్నిక్కడ ఉండమంటున్నాను. ఉండు. ఈవిడ మా అత్తగారు. విజయ్ కన్నతల్లి పంకజం కాదు, ఈవిడే. విజయ్ బాబు కన్న తల్లి ఈ అమ్మగారా? ఇన్ని రోజులు ఎక్కడున్నారమ్మా? అదంతా పెద్ద కథ, తర్వాత చెప్తానులే. శేషమ్మ, నీ గురించి తులసి అంతా చెప్పింది. పద్మ, అదే పంకజం, తులసిని ఇంట్లోంచి గెంటేస్తే కన్న కూతుర్లా చేరదీసి ఆదరించావని చెప్పింది. నువ్వెక్కడికెళ్ళావో కనిపించడం లేదని నాతో చెప్పి తులసి బాధపడింది. తులసి చెప్పిన మాటే నేను చెప్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండి ఎప్పటిలా పనిచేసుకో. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొద్దు. అత్తయ్య కూడా చెప్పారు కదా. అయ్యో, ఏమిటిది శేషమ్మా? గొప్పోళ్ళు ఎప్పటికైనా గొప్పోళ్ళేనమ్మా. రాజసం మీలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మీ స్థానంలో ఆ పంకజం ఉండి అసలు భూమి మీద నిలబడిందా? నడమంత్రపు సిరి నడుం మీద పుండు లాంటిదని ఊరికే అన్నారా? పోన్లేండి, మీ ఇంటికి మీరొచ్చారు. మీ మాట కాదనే ధైర్యం నాకు లేదు. ఇక్కడే ఉంటానమ్మా. సరే, లోపలికెళ్ళు. అలాగేనమ్మా. ఏడుకొండల గారు, ఏమిటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. అబద్ధం చెప్పొద్దు. నా దగ్గర కూడా మీకు దాపరికాలున్నాయా? అబ్బే, అలాంటిదేమీ లేదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నారో చెప్పండి. బిజినెస్ అసోసియేట్స్ గురించి. సిటీలో ఉన్న 10 మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ కలిసి కార్పొరేట్ గా ఫామ్ అయ్యి బిజినెస్ అసోసియేట్స్ అని ఒక కంపెనీ ప్రారంభించారు. ఆరంభంలో ఆ కంపెనీ షేరు 2500 వరకు ఉండేది. అంత పెద్ద కంపెనీయా? అవును, చాలా పెద్ద కంపెనీ. బ్లాక్ లో కొందామన్నా ఆ కంపెనీ షేర్స్ మార్కెట్లో దొరికేవి కావు. మరి ఏమైందో ఏమో, ఉన్నట్టుండి ఆ కంపెనీ దివాళా తీసింది. షేర్ హోల్డర్స్ అంతా సెటిల్మెంట్ చేయమని ఒకేసారి విరుచుకుపడ్డారు. దాంతో ఆ కంపెనీ వేలానికొచ్చింది. అదా సంగతి. ఇప్పుడు ఆ కంపెనీ ఎలా చేజెక్కించుకుందామా అని ఆలోచిస్తున్నారు, అవునా? అవును. దానికి ఆలోచన ఎందుకు? వేలానికి వెళ్ళండి, అందరికన్నా ఎక్కువ పాడండి, ఆ కంపెనీని చేజెక్కించుకోండి. అదంత తేలికని పని కాదు. ఆ కంపెనీ దివాలా తీసినా దాని షేర్ వాల్యూ అలాగే ఉంది. ఆ కంపెనీని చేజెక్కించుకోవటం అంటే మొత్తం షేర్ హోల్డర్స్ అందరికీ మనమే సెటిల్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎంత చేయాల్సి ఉంటుంది? దాదాపు 25 కోట్లు. ఆ కంపెనీ మనం తీసుకోవడం వల్ల లాభం ఏదైనా ఉంటుందా? మనం ఖర్చు పెట్టే 25 కోట్లు 25 నెలల్లో వెనక్కి వస్తాయి. ఆ తర్వాత వచ్చేదంతా లాభమే. అలాగా? అయితే ఆ కంపెనీని తీసుకోండి. వేలంపాట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఆక్షన్కి ఇంద్రు కూడా వస్తుంది. ఎలాగైనా సరే ఆ కంపెనీని చేజిక్కించుకోవాలని ఇంద్రు కూడా ప్రయత్నిస్తుంది. ఇంద్రుకి ఆ కంపెనీ వెళ్ళకూడదు. అవును, వెళ్ళకూడదు. అదే గనక జరిగితే సిటీలో ఇందిర పరపతి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక దాన్ని ఎదిరించడం ఎవరి వల్ల కాదు. ప్రతి చిన్న విషయానికి దాని నిర్ణయం మీద ఆధారపడాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు.
ఎంత ఖర్చైనా పర్వాలేదు ఆ కంపెనీ ఇంద్రి చేతికి వెళ్ళకూడదు. నా ఆలోచన అదే. కానీ అంత డబ్బు మన దగ్గర లేదే. వర్మ ఓవర్సీస్ వాళ్ళని అడిగితే ఎవరు ఒకవేళ ఇచ్చినా ఆ కంపెనీ వాళ్ళకే చెందుతుంది గాని మనకు రాదు. పోనీ వాళ్ళ అకౌంట్స్ లో మాయ చేసి 25 కోట్లు నొక్కేస్తే? ఇయర్ ఎండింగ్ లో అంత డబ్బు నొక్కేయటం సాధ్యం కాదు. పోనీ నష్టం వచ్చినట్టు చూపిస్తే? ఇప్పటికే 10 కోట్లు నష్టం వచ్చినట్టు అకౌంట్ చూపించి నొక్కేశాను. ఇక నా వల్ల కాదు. అంటే వేలం పాడాలనే నిర్ణయించుకున్నారన్నమాట. 10 కోట్లతో ఏం పడతాను? ఆ 10 కోట్లు కాక మీ దగ్గర బ్లాక్ మనీ ఎంతుంది? అంతా కలిపితే ఓ 2 కోట్లు తేలుతుంది. మిగిలిన 13 కోట్లు నేనిస్తాను. ఆ వేలం మీరే గెలవాలి. 13 కోట్లు మీరిస్తారా? నా దగ్గర అంత డబ్బు ఎక్కడదని ఆశ్చర్యపోతున్నారా? నేను జమీందారు మహేంద్ర భూపతి గారి ఆస్తుల మీద పెత్తనం చెలాయిస్తున్నప్పుడు ఎవరికీ తెలియకుండా ఊటీలో ఓ టీ ఎస్టేట్ కొన్నాను. ఇంతవరకు ఆ విషయం ఎవరికీ తెలీదు, నేను చెప్పలేదు. ఆ ఎస్టేట్ బేరం పెడితే 13 నుంచి 15 కోట్లు వస్తుంది. ఆ డబ్బు మీ దగ్గరున్న డబ్బు కలిపితే బిజినెస్ అసోసియేట్స్ కంపెనీ మన చేతికొస్తుంది. అప్పుడు నేను మీరు దర్పంగా దర్జాగా ఉండొచ్చు. అప్పుడు ఈ నగరం మొత్తం నా చెప్పు కింద తేళ్లా ఉంటుంది. నా మాటకి ఇక తిరిగే ఉండదు. పంకజం, నువ్వు సామాన్యురాలివి కాదు. 15 కోట్ల రూపాయల ప్రాపర్టీ దగ్గర పెట్టుకుని పూట గదిలిందల్లా నా పంచం చేరావా? నీ సంగతి తర్వాత చెప్తాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏమీ లేదు. అంత డబ్బు మీ దగ్గర అప్పుగా తీసుకోవాలంటే భయంగా ఉంది. నా ఆలోచన అదే. ఆ డబ్బు మీకు అప్పుగా ఇస్తున్నాను అనుకుంటున్నారా? మరి సగం డబ్బు మీరు పెడుతున్నారు, మిగతా సగం నేను పెడుతున్నాను. బిజినెస్ అసోసియేట్స్ కంపెనీలో ₹1 భాగస్వామ్యం నాకు రావాలి. యు మీన్ పార్ట్నర్షిప్? అవును. వేలం పాటలో ఆ కంపెనీ చేజెక్కించుకున్నాక అది మన ఇద్దరి పేరు మీద రిజిస్టర్ కావాలి. అలా అయితేనే ఆ డబ్బు నేను ఇస్తాను. ఓకే, అలాగే మీరు చెప్పినట్టు చేద్దాం. శభాష్ రాజా, బాగా స్ట్రైక్ చేసావు. అదేంటక్క, నేను బాగా స్ట్రైక్ చేస్తే నువ్వు మెచ్చుకుంటున్నావు. నేను బాగా ఆడితే నువ్వు ఓడిపోతావు తెలుసా? ఎంత గొప్ప ప్లేయర్ ఆడినా గెలుపు ఎవరో ఒకరికే వస్తుంది. అలా అని రెండో వాళ్ళకి ఆట రాదని అర్థం కాదుగా. నా దృష్టిలో ఆటలో ఎంత ప్రతిభ చూపించావన్నదే ముఖ్యం. అక్క, నీకోసం ఎవరో వచ్చారు. రండి. క్యారమ్స్ ఆడుతున్నారా? అవును, ఈవేళ ఆదివారం కదా, తనకి కాలేజ్ లేదు. బోర్ కొడుతుందంటే ఇద్దరం క్యారమ్స్ ఆడుతున్నాం. రాజా, మనం తర్వాత ఆడుకుందాం. నువ్వు వెళ్ళి చదువుకో. అలాగే అక్క. కూర్చోండి, మీరు కూడా. చెప్పండి, ఏమిటి ఇలా వచ్చారు? దుర్గారావు హత్య కేసు గురించి కంప్లైంట్ ఇచ్చాం కదా, ఆ విషయం అడగడానికే వచ్చాం. దర్యాప్తు జరుగుతుంది, ఇంకా ఏమీ తెలియలేదు. దుర్గారావును హత్య చేసిన హంతకుడెవరో ఇంకా తెలియలేదా? లేదండి, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇంతవరకు సరైన ఆధారం ఒకటి దొరకలేదు. ఈ మధ్య ఓ అర్ధరాత్రి మా అమ్మగారి మీద మరోసారి హత్యా ప్రయత్నం జరిగింది. ఏమిటి, మరోసారి హత్యా ప్రయత్నం జరిగిందా? అవును, ఎర్లియర్ ద బెటర్ అని మీకు చెప్పాలని వచ్చాను. ఆ రోజు నాకు నైట్ డ్యూటీ లేదు, ఇంట్లో ఉన్నాను గనక ప్రమాదం తప్పింది. లేకపోతే మా అమ్మ నాకు దక్కేదే కాదు. వాడు ఎలా ఉన్నాడు, మీరు గుర్తుపట్టగలరా? వాడు మొహానికి ముసుగు వేసుకొని వచ్చాడు. గుర్తుపట్టడానికి వీలు కాలేదు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మొదటిసారి నన్ను హత్య చేయడానికి వచ్చిన వాళ్లే ఇప్పుడు వచ్చుంటారు. మీకెవరైనా శత్రువులు ఉన్నారా? పంకజమే మా అమ్మగారి శత్రువు. నాకు ఆవిడ మీద సందేహంగా ఉంది. సందేహంగా ఉంటే అది తీర్చుకోవాల్సిందే. విజయ్, ఈ కేసు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అలా చేస్తాను. ఏదైనా ఆధారం దొరుకుతుందేమో చూద్దాం. అలాగే, మేము వస్తామండి. ఉమ్, వెళ్ళొస్తా. మంచిది.